నమస్తే అండి. నా పేరు వినోద్ కుమార్. నేను క్లినికల్ సైకాలజిస్ట్ అండ్ సెక్సాలజిస్ట్‌ని. ఇవాళ మనం మాట్లాడే టాపిక్ వచ్చేప్పటికి నా దగ్గర చాలామంది వచ్చే మనుషులు మన మెయిల్స్ వచ్చేప్పుడు అడుగుతారు. సార్, స్త్రీని ఎక్కడ పట్టుకుంటే బాగా సుఖపడిద్ది? ఎక్కడ పట్టుకుంటే బాగా మూడొస్తది? బాగా సుఖపెట్టాలంటే నేనేం చేయాలి? బాగా నన్ను మర్చిపోకూడదు జీవితాంతం అంటే నేను ఏ సెక్స్ అయితే చేస్తే బాగా ఉంటది? అనే వాటిని అడుగుతా ఉంటారు నా దగ్గరకొచ్చి. ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క భాగంలో వాళ్ళకి సెన్సిటివ్ పార్ట్స్ ఉంటాయి. ఒకళ్ళకేమో మెడనక భాగంలో మెడనక గనుక ముద్దు పెట్టుకుంటే వాళ్ళకి బాగా కోరికలు కలుగుతాయి. కొంతమందికి నుదురు భాగం మీద ముద్దు పెట్టుకుంటే బాగా కోరికలు కలుగుతాయి. ఒకరు కొంతమందికేమో పెదాలతో ముద్దు పెట్టుకుంటే కోరిక కలిగిద్ది. కొంతమందికేమో చెంపలు తగిలితే కోరిక కలిగిద్ది. కొంతమందికేమో నడుం భాగం ఏదైతే నడుం భాగం ఉందో ఆ నడుం భాగం దగ్గర టచ్ చేస్తే వాళ్ళకి కోరికలు కలుగుతాయి. సో ఇలాగా డిఫరెంట్ కోరికలు అనేది కలుగుతూ ఉంటాయి. జనరల్‌గా కోరికలు వచ్చేప్పటికి మనం చూసుకున్నట్టయితే మనకి బాగా విపరీతంగా మనకి పెన్నిస్ గనక మనకి పెన్నిస్ గనక లోపలికెళ్ళాలంటే కింద వాళ్ళది వెజైనా అంటాం. వాళ్ళకి బాగా క్లిటోరిస్ అని ఉంటది. క్లిటోరిస్ ఏంటంటే వాళ్ళకి పాస్ పోసుకునే ప్లేస్ అనమాట. దాన్ని క్లిటోరిస్ అంటాం. ఆ క్లిటోరిస్‌ని మనం మెల్లిమెల్లిగా ఇలా రబ్ చేస్తూ ఉంటుంటే ఏంటంటే వాళ్ళకి అక్కడ కామనాడులు అంటారు. ఆ కామనాడులు బాగా వాళ్ళకి ఎక్కువ అవుతూ ఉంటాయి. ఎప్పుడైతే కామనాడులు బాగా ఎక్కువైనాయో వాళ్ళకి కింద వెట్‌నెస్ అనేది ఎక్కువ అవుతా ఉంటది. అలాగే మనకి లోపల జీ స్పాట్ అని ఉంటది. ఆ జీ స్పాట్ కూడా వీళ్ళకి ఉంటుందనమాట. సో ఇక్కడ ఎప్పుడైతే మనకి మీరు ఇయన్నీ మనకి ఏ స్త్రీకైనా సరే ఒకటి ఈ ప్లేసే టచ్ చేస్తేనే ఉంటదని కాదు. మీకు ఏ ప్లేస్ టచ్ చేయాలో మీరు ముందు తెలుసుకోవాలి. అన్ని బాడీ పార్ట్స్ టచ్ చేస్తే వాళ్ళ ఫీలింగ్స్ ఎక్కడ కలుగుతున్నాయి అనేది ముందు మీరు తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత అక్కడ ఎక్కువ మీరు ఎక్కువ పట్టుకొని అక్కడ రాపిడి చేస్తూ లేకపోతే ఎక్కువ ముద్దులు పెట్టుకుంటూ ఉంటూ ప్లస్ వాళ్ళ క్లిటోరస్‌ని మీరు రబ్ చేస్తూ ఉండి వాళ్ళ నిప్పిల్స్ ఉంటాయి కదా! ఆ నిప్పిల్స్‌ని మీరు సక్ చేస్తూ మీరు ఎక్కువ ముద్దులు, కౌగిలింతలు ఇయన్నీ చేస్తూ ఉన్నప్పుడైతే ఆ సెక్షువల్ లైఫ్ అనేది ఆ స్త్రీ అనేది ఆ సెక్స్ అనుభూతిని ఎప్పుడు జీవితాంతం గుర్తుంచుకొని ఉంటది. ఎప్పుడు కూడా మర్చిపోదనమాట. సో మనకి ఎక్కువ ముద్దులు, హగ్ చేసుకోవటం, ఆమె ఎక్కడైతే సెన్సేషన్ పార్ట్స్ ఉన్నాయో ఆ సెన్సేషన్ పార్ట్స్ పట్టుకోవటం, తర్వాత నిప్పిల్స్ సక్ చేయటం, తర్వాత కిస్సులు ఇవ్వటం, తర్వాత ఈ క్లిటోరిస్‌ని రబ్ చేయటం. దీని ద్వారా మ్యాక్సిమం స్త్రీలందరూ ఆనందం పొందుతారు. ఆనందం పొందిన తర్వాత మీరు లోపల మీకు అంగప్రవేశం అయిన తర్వాత మీరు ఎక్కువ ఎక్సైట్‌మెంట్ కాకుండా ఎందుకంటే అంగప్రవేశం అయిన తర్వాత ఎక్కువ ఎక్సైట్‌మెంట్ అవుతాయి ఏంటంటే ఎమ్మటే పురుషాంగం ఎక్కువ ఎమ్మటే స్ఖలనం అయిపోతూ ఉంటది. సో ఈ ఎక్సైట్‌మెంట్ ఎక్కువ కాకుండా నిదానంగా చేసుకుంటే ఎళ్ళేకొంది ఫస్ట్ స్లోగా స్టార్ట్ చేసిన తర్వాత స్ట్రోక్స్ ఎళ్ళేకొంది బాగా ఫాస్ట్‌గా స్ట్రోక్స్ పెంచినట్టయితే కొంచెం అది వాళ్ళకి కూడా చాలా బాగుంటది. వాళ్ళకి కూడా మీకు కూడా చాలా ఆనందంగా ఉంటది. సో ఎక్కడ కూడా మీరు సెక్స్ చేసేటప్పుడు ఎక్కడ కూడా టెన్షన్ పడకూడదు. ఎక్సైట్‌మెంట్ కాకూడదు. ఓవర్ ఎక్సైట్‌మెంట్ కాకూడదు. చాలా నార్మల్‌గా ఉండాలి. చాలా ఇది ఎప్పుడు రోజు చేసే పనే కదా! నార్మల్‌గా మీరు అలా చేస్తే గనక మీ వీర్యం మీ అంగం బాగా గట్టిపడి ఉంటది. ఎక్కువసేపుగా సెక్స్ చేయొచ్చు. అలాగని మీరు ఓవర్ ఎక్సైట్‌మెంట్ అయిపోయారంటే వీర్యం తొందరగా వచ్చేసి ఆ వీర్యం తొందరగా రావటం వల్ల ఒక్కోసారి మీకే అనిపిస్తాయి నేను సరిగ్గా చేయట్లేదేమో, నాకు పర్ఫార్మెన్స్ తగ్గిపోయిందేమో అని ఇలాంటి అనుమానాలన్నీ వస్తూ ఉంటాయి. సో మీరు ఎక్సైట్‌మెంట్ కాకుండా నార్మల్‌గా ఇది నార్మలే అని మీరు చేసినట్టయితే ఇట్ విల్ బి వెరీ ఫైన్. బాగా ఆ స్త్రీని మీరు బాగా సుఖపెట్టగలరు. ఇద్దరు కూడా వాళ్ళతో వాళ్ళు మిమ్మల్ని అలాగే సుఖపెడతారు. ఇద్దరు చాలా ఆనందంగా గడపగలరు. సో ఈ శృంగార జీవితం అనేది చాలా సంతోషంగా ఉంటుంది. పార్న్ అడిక్షన్ అంటే ఏంటి? పార్న్ అడిక్షన్ అంటే ఎవరైతే పార్న్ అనగానే రోజుకి ఒక 1 అవర్ మించి లేకపోతే 2 గంటల మించి గానీ వాచ్ చేస్తూ ఉన్నారో దాన్ని అడిక్షన్ కింద వచ్చేస్తారనమాట. దాన్ని అడిక్టెడ్ టు పార్న్ అంటాం. కొంతమంది రోజుకి 12 గంటలు చూసేవాళ్ళు ఉన్నారు. రోజుకి 18 గంటలు చూసేవాళ్ళు ఉన్నారు. అలాగా 24 గంటలు ఇంకా వాళ్ళకి అదే పని మీద ఉంటారు. ఈ పార్న్ అడిక్షన్ వల్ల వాళ్ళు జీవితంలో వాళ్ళు చేసే ఉద్యోగం సరిగ్గా చేయలేరు. తర్వాత వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ డిస్టర్బెన్స్ ఉంటది. ప్రొఫెషనల్ లైఫ్ డిస్టర్బెన్స్ ఉంటది. హ్యూమన్ రిలేషన్స్ డిస్టర్బెన్స్ అవుతూ ఉంటాయి. మొత్తం డిస్టర్బెన్స్ అవుతూ ఉంటాయి. అసలు ఈ పార్న్ అడిక్షన్స్‌కి సెక్స్‌కి ఏంటి సంబంధం? పార్న్ అడిక్షన్ ఉన్నవాళ్ళు పెళ్లి చేసుకుంటే ఏమైద్ది అనేది వాళ్ళు డిస్కస్ చేద్దాం. ఎప్పుడైతే ఈ పార్న్ అడిక్షన్ ఉన్నోళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళు పార్న్ వీడియోస్‌లో బాగా పెద్ద పెద్ద సైజులు గానీ, షేపులు గానీ ఫ్రంట్ ఎక్కువగా ఉంటది, బ్యాక్ ఎక్కువ ఉంటది అని ఎక్కువ సైజులు, షేపుల మీద ఎక్కువ కాన్సంట్రేట్ చేస్తూ ఉంటారు.
ఎప్పుడైతే ఈ సైజు చేపల మీద కాన్సంట్రేట్ చేస్తా అదే చూస్తూ ఉంటారో వాళ్ళకేంటంటే ఈ రియల్ లైఫ్‌కి వచ్చేప్పటికి వాళ్ళ భార్యకి అలా ఉండకపోవచ్చు. అలా భార్యకు ఉండకపోవటం వల్ల ఏంటంటే ఆయన ఫీలింగ్స్ అన్నీ బానే ఉంటాయి. అంతా బానే ఉంటది. కానీ సెక్స్ దగ్గరికెళ్ళేప్పటికి ఆయన సెక్స్ చేయలేరనమాట. కనీసం అంగం గూడా గట్టిపడదనమాట. ఈ పార్న్ అడిక్షన్ ఉన్న వాళ్ళకి ఏం చేస్తారంటే మంచి అందమైన భార్య ఉండొచ్చు. చాలా మంచి బావుండొచ్చు. కానీ వాళ్ళకి పార్న్ అడిక్షన్ అవ్వడం వల్ల వాళ్ళకు చూసే పెద్ద పెద్ద సైజులు, షేపులు ఎప్పుడైతే భార్య దగ్గర లేవో వాళ్ళకి కనీసం ఎరెక్షన్ కూడా రాదు. ఈ ఎరెక్షన్ రాకపోవడం వల్ల వాళ్ళేం చేస్తారంటే బాత్రూమ్‌కెళ్ళి హస్తప్రయోగం చేసుకొని వచ్చేస్తా ఉంటారు. దీనివల్ల భార్యకి శారీరక సుఖం అనేది లేకుండా పోతుంది. ఎప్పుడైతే భార్యకి శారీరక సుఖం అనేది లేకుండా పోయిందో అప్పుడు జనరల్‌గా కామన్‌గా చిరాకు, కోపాలు ఇయన్నీ కామన్‌గా వస్తా ఉంటాయి. మరి ఈ పార్న్ అడిక్షన్ గురించి ఎలాగా ఎలా ఏం చేస్తే వీళ్ళు మారిపోతారు? ఈ పార్న్ అడిక్షన్ ఎలాంటిదంటే మందుకి ఎలా బానిస అవుతారో, లేకపోతే గుట్కాకి అయినా బానిస అవుతారో, లేకపోతే పాన్ పరాగ్‌కైనా బానిస అవుతారో, పాన్‌కి కూడా అలాగే బానిస అవుతారనమాట. అప్పుడు ఇక్కడ ఏం చేయాలంటే భార్య మొగుడితో ఎక్కువసేపు ఆ వీడియోస్ పక్కన పెట్టేసి ఎక్కువసేపు మాట్లాడుతా ఉండాలి. ఎక్కువసేపు మాటలు మాట్లాడుతా ఉంటే ఆయనకి ఆ వీడియో చూడాలనే ధ్యాస ఉండదు. ఇదేమి ఎమ్మటే జరిగిపోద్దని నేను చెప్పను. కనీసం ఇట్ టేక్స్ 3 మంత్స్ అనమాట. 3 మంత్స్ మొగుడుతో బాగా ఎక్కువ టైం స్పెండ్ చేసి, ఎక్కువ మాట్లాడి ఇది మీరు రియాలిటీ వరల్డ్‌లో లేరు. ఇది రియాలిటీ కాదు. మీరు రియాలిటీ వరల్డ్‌లో రండి. ఇది రియాలిటీ వరల్డ్ అనేది డిఫరెంటు. మీరు అంతా విజువల్ వరల్డ్‌లో ఉంటున్నారు. ఊహించుకుంటున్నారు. మొత్తం ఈ ఊహలు ఇదంతా ఊహలే. ఇది నిజం కాదు. మనకి ఎప్పుడైతే మీరు ఊహల్లో ఉన్నారో మీరు నిజానికి దూరంగా ఉంటున్నారు. మీరు రియాలిటీ వరల్డ్‌కి రండి. దీనివల్ల ఈ పార్న్ అడిక్షన్ వల్ల మీ ఉద్యోగం సరిగ్గా చేయలేకపోతున్నారు. తర్వాత మన మధ్యన చాలా డిఫరెన్సెస్ వస్తున్నాయి. తర్వాత బయట కూడా రిలేషన్‌షిప్‌లు కూడా మీరు ఎక్కువసేపు బయట ఉండలేకపోతున్నారు. ఎప్పుడైనా సరే ఎక్కడ కూర్చున్నా సరే మీరు మొబైల్ పట్టే కూర్చుంటున్నారు. అలాగే ఆఫీస్‌లోకెళ్ళినా సరే మీ మొబైల్‌లో ఇది పార్న్ వీడియో చూస్తున్నారు. సో, దీనివల్ల మీకు ఇంతకాలం మీరు పేరు తెచ్చుకున్న పేరు ఇయన్నీ మీరు ఇయన్నీ పోతున్నాయి. జస్ట్ ఈ పార్న్ అడిక్షన్ వల్ల. సో, దీన్ని ఆపేద్దామంటే ఒక క్లినికల్ సైకాలజిస్ట్ వెళ్లి కలిస్తే ఇది పార్న్ ఏదైతే అడిక్షన్ ఉందో పార్న్ అడిక్షన్‌కి మంచి థెరపీస్ ఉన్నాయి. ఈ మంచి థెరపీస్ మీరు గనుక పాటించినట్టయితే డెఫినిట్‌గా మీ పార్న్ అడిక్షన్ నుంచి దూరం కావచ్చు. అలాగే ఇక్కడ ఫ్యామిలీ సపోర్ట్ కూడా అవసరం. భార్య కూడా భర్తతో బాగా ఎక్కువసేపు కలివిడిగా మాట్లాడుతూ ఉండాలి. ఎక్కువ మాట్లాడుతూ ఉండాలి. ఒకవేళ పిల్లలు ఉన్నట్టయితే ఆ పిల్లలతో కూడా ఎక్కువ ఆడిస్తూ ఉండాలి. అప్పుడు నిదానంగా ఏ అలవాటైనా సరే 21 డేస్ కనుక మనం కంటిన్యూస్‌గా దాన్ని ఆపేసి మనం వచ్చేసాము. మళ్ళీ మన బ్రెయిన్ నార్మలైజ్ అవుతుంది. మళ్ళీ ఆహ్, ఇంతకుముందు మనిషి ఎలా ఉన్నవాడో దాన్ని అలాగే ఉంటుంది. మరి దీన్నే మనం బ్రెయిన్ రీకన్‌స్ట్రక్షన్ అంటామనమాట. థాట్ రీకన్‌స్ట్రక్షన్‌లో ఈ థాట్ రీకన్‌స్ట్రక్షన్స్‌లో ఏంటంటే ఇలాగ ఎప్పుడైతే పాతయి మర్చిపోవాలంటే కొత్త ఆలోచనలనే వస్తా ఉండాలి. కొత్త ఆలోచన మనకి ఎప్పుడైతే వస్తా ఉన్నాయో ఈ పాతయి నిదానంగా వెళ్ళిపోతాయి. అప్పుడు ఆ వైఫ్ అండ్ హస్బెండ్ కూడా హ్యాపీగా ఉంటారు. ఆయన వర్క్ లైఫ్‌లో గానీ, లేకపోతే బయట రిలేషన్‌షిప్‌లో గానీ అన్నిట్లో చాలా హ్యాపీగా ఉంటారు. సో, ఇది ఎప్పుడైతే పార్న్ అడిక్షన్ అయితే వచ్చిందో, ఆ పార్న్ అడిక్షన్‌లో ఉన్నవాళ్ళు మీ దగ్గరలో ఉన్న క్లినికల్ సైకాలజిస్ట్‌ని కలిసినట్టయితే ఆయన దగ్గర థెరపీస్ అన్నీ తీసుకొని, తర్వాత మీ మిసెస్‌తో బాగా క్లోజ్‌గా ఉండి మాట్లాడుతూ ఎక్కువ మాటలు క్లోజ్‌నెస్ అంటే ఎక్కువ మాటలనమాట. మాట్లాడుకుంటా ఉంటుంటే చాలా జీవితం అనేది సాఫీగా జరుగుతుంది. చాలా సంతోషంగా ఉంటుంది. చాలా హ్యాపీగాను ఉంటుంది.